హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ కోకనడ కలర్స్. ఈ వీడియోలో ఇడ్లీ తినని పిల్లలకి కానీ, అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్ తినని పిల్లలకి కానీ ఈ విధంగా టిఫిన్ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఇది ఎగ్ స్మెల్ కూడా రాదండి. చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఈ టిఫిన్‌ని ఇలాగా పొంగనాల కింద వేసుకోవచ్చు. అలాగే అట్టు కింద కూడా వేసుకోవచ్చండి. పొంగనాల కింద వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలి? అలాగే అట్టు కింద వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక బౌల్‌లో కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకున్నాను. నేనైతే 2 చిన్న గరిటెల ఇడ్లీ పిండి తీసుకున్నాను. లేదు అనుకుంటే ఒక పెద్ద గరిటెడు ఇడ్లీ పిండి సరిపోతుందండి. దీంట్లో ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఒక గరిటెడు పిండికి ఒక ఎగ్ సరిపోతుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని పాన్ మీద పల్చగా వేసుకోవాలండి. మరీ పల్చగా కాదు, అలాగని మరీ లావుగా కాదు, అన్నట్టు మీడియంలో వేసుకోవాలి. దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకోవాలి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలండి. దీన్ని 2 సైడ్స్ కూడా లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. ఈ టిఫిన్‌ని అల్లం పచ్చడితో సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. అలాగే పొంగనాలకు కూడా కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లో ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. ఒకరికైతే ఒక గరిటెడు ఇడ్లీ పిండి, ఒక ఎగ్ సరిపోతుంది. అలా ఒక ఇద్దరికైతే ఒక 2 గరిటెల ఇడ్లీ పిండి, 2 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. దీంట్లో కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఈ పిండిని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పొంగనాల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పొంగనాల కింద వేసుకోవాలండి. టూ సైడ్స్ చక్కగా కాలిపోయాక పిల్లలకి అల్లం చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.